గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యోదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. చదవబడిన వాక్యంలో సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు యోధా రాజ్యాలు విడిపోయిన తర్వాత యోధా రాజ్యానికి మొట్టమొదటి రాజు రెహబాము. ఈ రెహబాము నెమ్మదిగా బలపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత, అతడు సమాధానం పొందుకున్న తర్వాత, ఆ రాజ్యాలు విడిపోయినప్పుడు ప్రారంభంలో కొన్ని గొడవలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని వాటన్నిటి నుండి దేవుడు తప్పించి బలపరిచి స్థిరపరిచిన తర్వాత అతడు దేవుణ్ణి విడిచిపెట్టేసాడట. ఏమండి, కడుపు నిండిన స్థితి, నలుదిక్కుల నుండి సమాధానం దేవుడు మనకిచ్చి కడుపు నింపిన స్థితి మనకి ఇచ్చినప్పుడు అండి, చాలామంది దేవునికి కృతజ్ఞులుగా ఉండడం మానేసి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలి. దేవుడు కొన్ని కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఛాలెంజెస్లో మనం నడిపిస్తున్నప్పుడు మనం చాలా భక్తిగా ఉంటాం, చాలా ఆత్మీయంగా ఉంటాం. ఆ కష్టాలన్నిటి నుండి దేవుడు మనం గట్టెక్కించిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. పార్టీలు ఎక్కువైపోతాయి, ప్రేయర్స్ కంటే అదర్ ప్రయారిటీస్ ఎక్కువైపోతాయి. ఇక్కడ భక్తుడైనటువంటి రాజు అయినటువంటి రెహబాము జీవితం అలాగే ఉంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఎప్పుడు విసర్జించారట? ఏమీ లేనప్పుడు కాదట. అన్నీ సమకూర్చి, దేవుడు అన్నీ సమకూర్చిన తర్వాత, అతడు బలపడిన తర్వాత, అతడు స్థిరపడిన తర్వాత దేవుని విడిచిపెట్టాడు. మరి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా వారిని విడిచిపెడతాడు. ఐగుప్తు రాజైన షీషకు మహా గొప్ప సైన్యంతో యోధా రాజ్యాన్ని అటాక్ చేసి చుట్టూరు ముట్టడి దెబ్బలు వేసి వారిని సమస్తమును నిర్మూలం చేయడానికి అటాక్ చేసినప్పుడు, అప్పుడు ఈ రాజు అయినటువంటి రెహబాము దగ్గరికి షెమయా అనే ఒక ప్రవక్త వచ్చాడు. షెమయా అనే ప్రవక్తతో చెప్తున్న ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రెహబాము యోధా పెద్దలారా వినండి. మీరు దేవుని విసర్జించినందువలన దేవుని కోపము, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది. అందువల్ల ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి షీషకు మిమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. అతడి చేతిలో మీకు దేవుడు శిక్ష విధించబోతున్నాడు అన్న వెంటనే ఈ రాజు అయినటువంటి రెహబాము, సంఘ పెద్దలు అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకుని, దేవుడు న్యాయస్థుడే. చూడండి ఆ మాట. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలు పెద్దలను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వెంటనే ఆ యొక్క ప్రవక్త వాక్యానికి లోబడ్డారు వీళ్ళు. ఆయన మమ్మల్ని శిక్షించడంలో ఆయన న్యాయమే, మేమే ఆయన విడిచిపెట్టిన వారమని తమను తాము తగ్గించుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేసుకున్నప్పుడు అప్పుడు ఈ మాట, చక్కటి మాట ఉంటుంది చూడండి. ఇందాక మనం చదువుకున్నాం 12వ వచనంలో, యోధావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూసి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. దేవుడికి మనలో కొంచెము మాత్రము మంచితనము కనబడిన, వీడిలో కొంచెమే ఉంది, వేస్ట్ అని త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు అట్లీస్ట్ కొంచెములో అయినా సరే నీలో కదిలింపు ఉన్నదా అని దేవుడు వెతుక్కునే దేవుడు. వీడిలో సంపూర్ణమైన మంచితనం లేదు కాబట్టి వీడు నాకొద్దు అనే దేవుడు కాదు. అలాగంటే భూమి మీద ఎవరో క్వాలిఫై అవ్వం. వీడిలో కనీసం చలనం ఉందా? నా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానికి వీడిలో వ్యతిరేకత ఉందా? లెక్కలేనితనం ఉందా? విన్న వాక్యానికి వెంటనే లోబడే జీవితం ఉందా అని దేవుడు చూసి కొంచెము చలనం ఉన్నా దయ చూపుతాడు. వెంటనే వారు తగ్గించుకోవడం చూసి షమయాతో దేవుడు చెప్తున్నాడు, వారు కొంచెమైనా తగ్గించుకుని వారు మనసు పొందుతున్నారు కాబట్టి ఆ రాజుని శేషకు వచ్చి వీరిని సంపూర్ణంగా శాశ్వతంగా నిర్మూలన చేయకుండా
దోచుకుంటాడు కానీ వీరిని మళ్ళీ నేను బలపరుస్తానని దేవుడు అన్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ నాకు ఈ మాట నన్ను ఆలోచింపజేసిన మాట ఏంటంటే, కొంచెము వారిలోట యోధా వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి, ఆ కొంత మట్టుకు మంచితనము కూడా లేకపోతే వారిని సంపూర్ణంగా శాశ్వతంగా నిర్మూలం చేసేవాడు దేవుడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో సంపూర్ణమైనటువంటి మంచితనం దేవుడు ఆశిస్తున్నాడు. కానీ కొంచెము మంచితనం ఉన్న దయ చూపే దేవుడు. ఇశ్రాయేల్ రాజుల్లో దుర్మార్గుడైన అహాబు దగ్గరికి ఏలియా భక్తుడెళ్ళి వాక్యం చెప్పినప్పుడు వాడు బట్టలు చింపుకుని కన్నీరు కార్చగా దేవుడు పంపుతానన్న ఆ కీడును తన తర్వాత తరానికి పంపాడట. ఆహాబు కన్నీటి మీద కూడా జాలి చూపాడు. ఇశ్రాయేల్ రాజుల్లో బహు దుర్మార్గుడు రావడరా అంటే ఆహాబు. ఆ ఆహాబు లాంటి వాడు కూడా వాక్యానికి స్పందిస్తే దేవుడు కనికరించాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, కొంచెము మంచితనమైన నీలో ఉందా నీ మీద దయ చూపటానికి? భక్తుడైనటువంటి ఈ రాజు అయినటువంటి రెహబాములో దేవునికి నచ్చిన కొంచెము మంచితనం ఏంటంటే, ప్రవక్త గద్దించినప్పుడు ఆ ప్రవక్తకి వ్యతిరేకించలేదు కానీ లోబడ్డాడు. తర్వాత ఆయనలో ఉన్న కొంచెము మంచితనం, రెహబాము రాజులో ఉన్న కొంచెము మంచితనం ఏంటంటే, యోధా రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం డివైడ్ అయిపోయినప్పుడు యూదులు బెన్యామీనీలు ఈ యోధా రాజ్యంలో ఉంటే మిగిలిన 10 గోత్రస్తులు ఇశ్రాయేల్ రాజ్యానికి వెళ్ళిపోతే ఆ 10 గోత్రస్తుల్లో లేవీ గోత్రము యాజక గోత్రం. యాజక గోత్రమును అక్కడ ఆ యొక్క నార్త్ ఇశ్రాయేల్ రాజు అయిన యెరోబాము గెంటేస్తే లేవీల్ని ఈ యోధా రాజు అయినటువంటి రెహబాము చేర్చుకున్నాడు, చేరదీశాడు. అయ్యా, మీరు లేవీ గోత్రం అంటే యాజక గోత్రము, దేవుని మందిరంలో ఆరాధన చేసి పరిచర్య చేసే గోత్రము, మిమ్మల్ని అందరినీ దేవుని సేవకులుగా నేను గౌరవించి నేను స్వీకరిస్తానని చెప్పి ఈ రాజైన రెహబాము వాళ్ళని స్వీకరించాడు. వాస్తవానికి రాజైన రెహబాములో దేవునికి వ్యతిరేకమైన క్రియలు చాలా ఉన్నాయి. అందులో వీడిలో ఉన్న కొన్ని 1, 2, 3 మంచి క్రియలు దేవుడు చూసి కన్సిడర్ చేశాడు. ప్రవక్త గద్దింపులకు లోబడ్డాడు. దేవుని సేవకులైనటువంటి లేవీల్ని ఆ యెరోబాము గెంటేస్తే వారిని చేర్చుకున్నాడు. దేవుని మందిరములో ఆరాధనా క్రమాన్ని చక్కగా జరిపించాడు. ఈ జరిపించే ఈ కార్యములు కొన్ని ఉన్నాయి. మరి వీడిలో పాపాలు అంటే చాలా ఉన్నాయి. అందుకనే దేవుడు వీళ్ళు ఎన్నో పాపాలు ఉన్నాయి, దాన్ని బట్టి నశింపజేయకుండా వీనిలో ఉన్న కొంచెము మంచికి వాడి మీద ఎక్కువ దయ చూపించి నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. ఈ మాటను మనం చూసినప్పుడు, ఈ యొక్క రెహబాము జీవితాన్ని మనం చూసినప్పుడు, ఈ రోజున మనము కూడా బ్రతుకున్నామంటే కారణం అదే. కొంచెము మంచితనాన్ని చూచి రెహబాము మీద జాలి చూపిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కొంచెము మంచితనం చూచి జాలి చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కొంచెము మంచితనం ప్రభువుకు చూపిస్తున్నామా? ఆ కొంచెం మంచితనం కూడా మనలో లేకుండా ఆపదొచ్చినప్పుడు హాస్పిటల్ పాలయ్యి అనారోగ్య పాలైన తర్వాత అప్పుడు ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతానని చెప్పి రకరకాలుగా మనుషులు తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. మన జీవితం అలా ఉండకూడదు. ఆపదొచ్చినప్పుడు తీర్మానాలు తీసుకోవడం కాదు, ముందుగానే ప్రభు దగ్గర ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ దృష్టికి మంచివానిగా నేను బ్రతుకుతాను. ఆ కొంచెము మంచితనం పట్ల చూసి నా పట్ల ఎంత దయ చూపుచున్న దేవా, నేను ఇంకా నీకు నమ్మకంగా ఉంటానని దేవుడిని అడుగుదాం. దేవుడు ఆయన మంచితనంలో మనల్ని ఇంకా హెచ్చించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రెహబాములో ఉన్న కొంచెము మంచితనానికి నాయన అతని ప్రాణాన్ని, అతని రాజ్యాన్ని కాపాడిన దేవా, ఆపదొచ్చినప్పుడు మాలో కొంచెము మంచితనము మేము ఎక్కడుందని వెతుక్కునే కంటే ఆ యొక్క భయంకరమైన దుర్దినాలు రాకముందే నీ దృష్టికి మేము మంచి వారముగా ఉండి, ఆ శోధన వచ్చినప్పుడు, ఆనాడు రాజైన హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ప్రభువా నీ ఎదుట నేను ఎలా యథార్థంగా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆ యొక్క రాజైన హిజ్కియా మంచితనాన్ని చూచి అతనికి మరణకరమైన రోగం నుండి అతన్ని కాపాడిన దేవా, రెహబాము యొక్క కొంచెము మంచితనము చూచి ఐగుప్తు రాజు అయినటువంటి శేషకు నుండి అతని ప్రాణాలను కాపాడిన దేవా, మాలో నీవే మమ్మల్ని కరుణించులాగున నీకు ప్రీతికరమైన మంచితనం మేము కలిగి ఉండి ఆపద్ధనమును నీ వైపును చూసినప్పుడు నీ దయ పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి
యేసయ్య మంచితనములో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.